నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఎర్ర సముద్రంలో సరుకు రవాణా నౌకలపై హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం చీఫ్ బోర్జ్ బ్రెండ్ హెచ్చరించారు. భారత వంటి చమురు దిగుమతి దేశాల్లో బ్యారెల్ చమురు ధర $10 నుంచి $20 వరకు పెరగవచ్చునని హెచ్చరించారు. దావోస్ లో WEF సమావేశం నేపథ్యంలో అయిన ఈ జాతీయ మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. గడిచిన సంవత్సరమే ప్రపంచ వాణిజ్య వృద్ధిలో 0.8% మేర కోత పడిందని తెలిపారు. అయితే ఈ ఏడాది వాణిజ్యం ఎంతో కొంత ఊపందుకోవచ్చునని, ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు మరింత ముదురకుండా ఉండడానికి తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ 8% మేర వృద్ధి సాధించే అవకాశం ఉందని బోర్జ్ అంచనా వేశారు. వచ్చే దశాబ్దం లేదా 2 దశాబ్దాల్లో భారత్ లో 10 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ గురించి చర్చలు జరగవచ్చునని అన్నారు. సేవల ఎగుమతులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భారత్ అగ్రభాగాన ఉందని వివరించారు. అయితే దేశంలో విద్య, వాణిజ్యం అలాగే ప్రభుత్వ వ్యవహారాల్లో సంస్కరణలు మాత్రం కొనసాగాలని సూచించారు. ప్రపంచంలో భారత పరపతి పెరుగుతున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. భారత్ పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోందని అన్నారు. కరోనా లాంటి సంక్షోభాలు, వాతావరణ మార్పులు, సైబర్ దాడులు, గాజాలో చూస్తున్న యుద్ధం వంటి అంతర్జాతీయ విపత్తులను ధీటుగా ఎదుర్కొనేందుకు వివిధ దేశాల మధ్య భాగస్వామ్యాలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. పరిస్థితి చేజారకుండా ఉండేందుకు ఇది కీలకమని చెప్పారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని